100 కోట్ల హైందవ మిత్రులకు హ్యాపీ ఉగాది, మీకు మీ కుటుంబానికి. అలాగే ఈరోజు ఈద్ ముబారక్. 200 దేశాల్లో 200 కోట్ల మంది రంజాన్ చేసుకుంటున్నారు. అయితే విచారం ఏమిటంటే, ఒక నెల్లూరులో ముస్లిం ఉన్నాడు చూసారా, వాడు ఇష్టం వచ్చినట్టు వాగాడు. పాస్టర్ ప్రవీణ్, నీ నాలిక లాగి కోసేస్తాం, నీ గుడ్లు పీకేస్తాం, నువ్వు క్షమాపణ చెప్పు అని. పోలీసులు ఆయన అరెస్ట్ చేశారా ఇంతవరకు? అలాగే ఒక కుర్రోడు హిందూ, ఆడి పేరు ప్రవీణ్ కాదు, ఆ పాస్టరు అని మేమే చంపాం, ఇంకెవరైనా అలా మాట్లాడితే చంపుతాం. చూసారా, అక్కడ అమెరికాలో టెర్రీ జోన్స్ అని ఖురాన్నే బర్న్ చేస్తుంటే నేను 2011లో ఆపిన సంగతి మీకు తెలుసు. ఇక్కడ హైదరాబాదులో కత్తి మహేష్ అని, రాముడు కరోనా ప్రియుడంటే అరెస్ట్ చేయించాం. బైబిల్లో క్లియర్గా ఉంది, ఇతర దేవతలను దూషించొద్దు, వారిని కించపరచొద్దు. యేసు ప్రభు క్రైస్తవుడు కాదు, హిందువుడు కాదు, మహమ్మదీయుడు కాదు, కానీ సర్వ మానవుల కొరకు ప్రాణం పెట్టిన రక్షకుడు. తిరిగి లేచి పరలోకం వెళ్ళేటప్పుడు ఏమన్నాడు? ఇదిగో నా శాంతిని మీకు ఇస్తాను, శాంతిని ప్రకటించండి. ఇలాంటి ఎక్స్ట్రీమిస్ట్ స్టేట్మెంట్స్ ద్వారా మన దేశానికి ఎంత చెడ్డ పేరు వస్తుంది. కనుక మీడియా మిత్రులారా, సోదరులారా, శాంతిని ప్రతి గ్రామానికి చేర్చటానికి, ప్రతి ఇంటిలో, కుటుంబంలో, కమ్యూనిటీలో, కులములో, మతములో శాంతి ఉండడం కొరకు ఈ వీడియోని శాంతి కాముకులందరూ షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. పీస్ బి అంటు యూ.